ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్ని విషయాలు మాతో పంచుకునే నువ్వు అంత పెద్ద నిర్ణయం తీసుకొని ఎలా మాకు చెప్పకుండా ఉన్నావు? పెద్ద నిర్ణయమా? ఏంటండి అది? తను విహారీకి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది. తన ప్రాణం కంటే విలువిచ్చిన తన విహారీ బంధాన్ని తెగదెంపులు చేసుకుంటుందంట. ఏంటి లక్ష్మి, ఆయన చెప్తుంది నిజమేనా? నిన్నే లక్ష్మి, చెప్పు. విహారీని దేవుడి కంటే ఎక్కువగా కొలుస్తావు కదా, నీ తాళిని నీ ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తావు కదా, నీ సౌభాగ్యం అన్నిటికంటే ముఖ్యం కదా. మరి ఎలా విహారీకి విడాకులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నావు? అలా గట్టిగా అడుగు వస్తుందా? అక్కడ విహారీ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అసలు ఇప్పుడు ఏ అవసరం వచ్చిందని ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నోరు విప్పట్లేదు, ఏమీ చెప్పట్లేదు. చెప్పు లక్ష్మి, నువ్వు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నావు? అమ్మా, దయచేసి దాని గురించి ఏమీ అడగద్దు. నేనేమీ చెప్పలేను. అది కాదమ్మా, నీకు విడాకులు తీసుకునే ఉద్దేశమే ఉంటే ఇన్ని రోజులు ఈ కష్టాలన్నీ ఎందుకు భరించావు? ఇన్ని రోజులు ఈ కన్నీళ్ళని ఎందుకు నమ్ముకున్నావు? అసలు నీ భర్తనే నువ్వు వద్దు అనుకుంటున్నావంటే ఇన్ని రోజులు మీరు పడిన బాధకి అర్థం ఉంటుందా? సముద్రం మొత్తం తెప్ప మీద చిన్న ఆశతో ప్రయాణం చేసి భయంకరమైన తుఫానుల్ని రాక్షసాలని ఎదుర్కొని తీరం కనిపించిన తరువాత అటువైపు వెళ్తున్నప్పుడు తెప్పని ఎవరు వదలరమ్మా. తీరం చేరాలనే ఆశని ఎవరు వదులుకోరమ్మా. ఇది ఖచ్చితంగా నీ నిర్ణయం కాదు, ఎవరో నీ చేత ఈ పని చేయిస్తున్నారు. నిజం చెప్పు లక్ష్మి. అమ్మా, దయచేసి వదిలేయండి. ఎలా వదులుతావు లక్ష్మి? మా బిడ్డ తన జీవితాన్ని కళ్ళ ముందే నాశనం చేసుకుంటుంటే ఎలా వదిలేసి కూర్చుంటాం? నిజం చెప్పు లక్ష్మి. నువ్వు నిజం చెప్పకపోతే విహారీ మీద ఒట్టే. చెప్పమ్మా, ఎవరి నిర్ణయం ఇది? యమునమ్మా, యమునమ్మా. వదినా? అవునమ్మా, విహారీ గారికి నాకు మధ్య ఉన్న బంధం గురించి యమునమ్మకి నిజం తెలుసు. మెడలో తాళి కట్టింది వేరే ఎవరో కాదు, నా కొడుకు విష్ణు విహారీ. ఈ విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టి విహారీకి ఏం చెప్పి నువ్వు సంతకం పెట్టిస్తావో నీ ఇష్టం. ఇదమ్మా జరిగింది. కానీ విహారీ గారికి యమునమ్మకి నిజం తెలుసని తెలీదమ్మా. తెలిస్తే విహారీ గారు యమునమ్మని ఫేస్ చేయలేరు. అందుకే ఎవరికి ఎలాంటి సమస్య లేకుండా ఉండాలంటే యమునమ్మ కోరినట్లు విడాకులు ఇవ్వడమే మంచిదని నిర్ణయించుకున్నాను. ఎన్ని రోజులు నువ్వు పోరాడిన పోరాటం అంతా వృధానా? మీ నాన్నగారు రేపటి రోజు విహారీ గురించి అడిగితే ఏం చెప్తావమ్మా? తాళికి బంధానికి ఎంతో విలువనిచ్చే నువ్వు ఇలా చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. అందరి సమస్యలకి పరిష్కారం నీ విడాకులని నువ్వు అనుకుంటే మరి నీ విడాకుల తర్వాత నీ జీవితం ఏంటమ్మా? నీ పరిస్థితి ఏంటి?
ఆ దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు బాబాయ్. లక్ష్మి, నువ్వు ఈ విడాకుల నిర్ణయంతో నీ ఆశని చంపుకోవడం లేదు, నీ ఆత్మని చంపుకుంటున్నావు, నీ పంచ ప్రాణాల్ని వదులుకుంటున్నావు. బాబాయ్, వసుదమ్మ, దయచేసి ఈ విషయంలో యమునమ్మ నిర్ణయం ప్రకారం నడుచుకుంటాను. మీరు మాత్రం నా నిర్ణయం మార్చడానికి చూడొద్దు. ఇంతకు మించి నేనేమి చెప్పలేను. వసుదా, తనను వదిలి మనమెంత చెప్పినా తను వినే స్థితిలో లేదు. రా వెళ్దాం. అది కాదండి, మన పద. లక్ష్మి, నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, పొరపాటుగా వదిలేని కనక మహాలక్ష్మి, ఆశరేనా, 7 అడుగుల ఇంద్రధనస్సును నీడుతో కనక నా జీవితంలోకి వచ్చాకే నాకు బంధం గురించి తెలిసింది. బాధ్యత అంటే ఏంటో అర్థమైంది. సాటేనా, ఇకలైతే కాదుగా, నిజము నిన్ను చూపగా మధురమైన కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగింది నేను. లక్ష్మి మెడలో తాళి కట్టాక కష్టాన్ని ఫేస్ చేశాను, కన్నీళ్లను కూడా చూశాను. అసలు నేను అడవడం ఏంటి? ఒక అమ్మాయి కోసం నేను పరితపించడం ఏంటి? నాకు తెలియని లోకమేదో నన్ను కనకం మీదున్నది ఏ బంధమో ఏ బాధ్యత కన్నా ప్రేమ అని తెలిసింది. తన మీద ప్రేమ పెంచుకుంటూ ప్రాణంలా తనని ప్రేమిస్తుంటే తనను ఎలా వదిలేస్తుంది? ఆ? ఎలా నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది? పిలిచేది అలవాటుగా మరి కనక మహాలక్ష్మి, నేను నిన్ను వదలను. దానికి బదులు నా ప్రాణాలను వదిలేస్తాను. అన్ని